యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏముందో మనకి తెలుసు. నికోదేము యేసుక్రీస్తు వారిని కలిసి యేసుక్రీస్తు వారితో మాట్లాడిన సందర్భం గురించి రాయబడి ఉంది. నేను ఈ ఉదయం నికోదేము గురించిన కొన్ని సత్యాలు, నికోదేముతో యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భాన్ని పురస్కరించుకొని తిరిగి మళ్ళీ ఒకసారి ఆలోచన చేద్దామని నా ప్రయత్నం. యోహాను సువార్త 3వ అధ్యాయం. మనకు తెలుసు 3వ అధ్యాయంలో ఏముందో. క్రొత్త జన్మ గురించి చాలా స్పష్టమైన బోధ ఉంది. యేసుక్రీస్తు వారు బోధించిన బోధల్లో ఇది కూడా ఒక ప్రధానమైన సత్యం. కాబట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు బోధల గురించి ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా 3వ అధ్యాయాన్ని కూడా చదవాల్సి వస్తుంది. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయుడు ఒకడు ఉండెను. ఈ నికోదేమను ఆయన యూదుల అధికారట, తర్వాత పరిసయుడట. యూదుల అధికారి అనే మాటకు కొంతమంది కౌన్సిల్ మెంబర్, రూలింగ్ కౌన్సిల్ అంటారు. ఇంగ్లీష్ అనువాదాలు అలా రాశారు. యూదుల పరిపాలనకు సంబంధించిన కౌన్సిల్ ఉండేది, సన్హెడ్రిన్ సభ అని అంటారు. అందులో ఈయన కూడా సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఒకవైపు మతపరమైన బాధ్యతలు అంటే పరిసయుడు, మరోవైపు అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన బాధ్యతలు యూదుల అధికారి. కింద మాటలు మనం చూస్తే ఇశ్రాయేలుకు బోధకుడు అని కూడా ఉంటుంది. కాబట్టి ఈయన ఒకవైపు ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు, మరోవైపు పరిసయుల వ్యవహారాలు చూస్తూ ఉంటాడు, మరోవైపు అధికారానికి సంబంధించిన వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రాముఖ్యమైన వ్యక్తి. కానీ 2వ వచనంలో చెప్పినట్టుగా రాత్రి వేళ ఆయన యేసుక్రీస్తు వారిని కలవటానికి వచ్చాడట. మనకి చదువుతా ఉంటే అర్థమైపోద్ది. రహస్యంగా వచ్చాడు, ఎవరికి తెలియకుండా వచ్చాడు. అందరికీ తాను వచ్చిన సంగతి తెలియకూడదు. కాబట్టి చీకటి పడినప్పుడు ఒకడే వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఏమంటున్నాడు? ఒకటి, యేసుక్రీస్తు వారు బోధకుడు, సాధారణ బోధకుడు కాదు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధకుడు. అంటే దేవుడే నిన్ను పంపించాడు, అది ఒప్పుకున్నాడు. రెండోది, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడు. ఒకటి, ఆయన బోధలను అంగీకరించాడు. ఆ బోధలు సాధారణంగా అందరూ చేసే బోధలు కాదు, దేవుడే నిన్ను పంపించాడు అని అంగీకరించాడు. రెండోది, నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే సూచక్రియలు అందరూ చేయలేరు. ఈ సూచక్రియలు వేరే ఎవరైనా చేయాలి అని అంటే వాళ్ళకు దేవుడు తోడై ఉంటేనే కానీ అది సాధ్యం కాదు. కాబట్టి 2 మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటి, దేవుడే నిన్ను పంపించాడు, అందుకని అటువంటి బోధలు నువ్వు చేస్తున్నావు. 2, దేవుడు నీకు తోడై ఉన్నాడు, కాబట్టి అటువంటి సూచక్రియలు నువ్వు చేస్తున్నావు. సో ఏం ఒప్పుకుంటున్నాడు ఈయన? యేసుక్రీస్తు వారు దేవుడు పంపిన ఒక గొప్ప బోధకుడని, దేవుడే స్వయంగా ఆయనకు తోడై ఉండి జరిగిస్తున్న సూచక్రియల్ని ఒప్పుకుంటున్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే దేవుడు నిన్ను పంపించాడు, దేవుడే నువ్వు వెనకాలండి ఇవన్నీ చేయిస్తున్నాడు, కాబట్టి యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ అని ఒప్పుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా, మంచిదయ్యా, బాగా గుర్తుపట్టావు నన్ను, చాలామందికి నేను ఎవరు అర్థం కావట్లేదు, నీకన్నా అర్థమైంది, అట్లా అంటలేదు. యేసుక్రీస్తు వారి పద్ధతి కూడా కొంచెం భిన్నంగానే ఉంది. ఆయన ఏమన్నాడు? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. నువ్వు మంచి బోధకుడివి, గొప్ప సూచక్రియలు చేస్తున్నావు, దేవుడే నిన్ను పంపించాడు అనే మాటలు విని యేసుక్రీస్తు వారు ఏమి స్పందించలేదు.
అసలు అది కాదు. నికోదేము, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నన్ను కలవటానికి వచ్చావు, సంతోషం. నీకు నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే నువ్వు కొత్తగా జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, తేనే అర్థం ఏంటి? జన్మించాల్సిందే, ఇక వేరే అవకాశం, ఆప్షన్ లేదు నీకు. కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేవు. ఇది కొంచెం ఇబ్బందికరమైన మాట ఎవరికి? నికోదేముకి. ఎందుకనంటే నికోదేము, నువ్వు కొత్తగా జన్మించాలి, లేకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేవు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే, మీరు చూస్తే అక్కడ ఫుట్ నోట్ ఉంది, కనపడిందా? ఫుట్ నోటు ఏముంది? పైనుండి. అంటే అది హెవెన్లీ, పరలోక సంబంధమైన ఒక జన్మ దేవుడే చేయాలి. నువ్వు కొత్తగా జన్మించాలి, నువ్వు ఆత్మీయంగా మళ్ళీ పుట్టాలి, లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఇక్కడ ఎంత స్పష్టంగా ఒక సత్యాన్ని యేసుక్రీస్తు వారు ఖరాఖండిగా చెప్తున్నాడంటే, నువ్వు యూదుల అధికారి అయినా ఉపయోగం లేదు, నువ్వు పరిసయ్యుడు అయినా ఉపయోగం లేదు, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయినా సరే ఉపయోగం లేదు. నువ్వు కొత్తగా జన్మించాల్సిందే. నువ్వు ఎంత మతపరంగా నిష్టగా భక్తిగా ఉన్నా, ఎంత ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తున్నా, మేము పరిసయ్యులం, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం, ధర్మశాస్త్రం కోసం నిష్టగా ఉండి ఏమైనా చేస్తాం, ఇవి నువ్వు చేయొచ్చుగాక, కానీ వీటి వలన నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే, ఎవరైనా దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే, దేవుని రాజ్యాన్ని చూడాలంటే వాళ్ళు కొత్తగా జన్మించాల్సిందే. సో ఇది స్టేట్మెంట్ అన్నమాట. మనం బయట చాలాసార్లు ఈ పదాలు వింటూ ఉంటాం, కొత్తగా జన్మించడం, తిరిగి జన్మించడం, ఇలాంటి పదాలు వింటూ ఉంటాం. దాని డెఫినేషన్ ఇక్కడ ఉంది ఈ అధ్యాయంలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సత్యం. ఇది మనకు తెలియాలి, లేకపోతే మనకు బోల్డెన్ ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, ఏ వ్యక్తి అయినా సరే కొత్తగా జన్మించాలి, లేకపోతే అతను దేవుని రాజ్యమును చూడలేడు. దీన్నే తిరగేసి చెప్పాలంటే, ఎవరైనా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే వాళ్ళు కొత్తగా జన్మించాల్సిందే, వేరే అవకాశం లేదు. నికోదేముకి సహజంగానే సందేహం వచ్చింది. ఏంటా సందేహం? ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? ఆయనకి అది అర్థం కాలేదు. మళ్ళీ జన్మించాలంటే ఇప్పుడు ఎట్లా కుదురుద్ది? మేబీ ఈయన వయసు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండుండొచ్చు నికోదేముకి అనుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్తానా? నా వయసు వెనక్కి తిరుగుద్దా? మళ్ళీ నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ కొత్తగా బయటకు వస్తానా? అది సాధ్యమయ్యే పనేనా? ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? దాన్ని ఇంకోలాగా అడిగాడు. ఏమడిగాడు? నేను నా తల్లి గర్భంలోంచి ప్రవేశించి మళ్ళీ జన్మించగలనా? ఏం ఆలోచిస్తున్నాడు నికోదేము? శారీరకంగా మళ్ళీ పుట్టాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నాడు. నువ్వు కొత్తగా జన్మించితేనే పరలోకానికి వెళ్ళగలవు అని అన్నప్పుడు, నేను మళ్ళీ పుట్టాలా అంటే మళ్ళీ నేను శరీర సంబంధంగా పుట్టాలా? అంతవరకే ఆలోచిస్తున్నాడు. అంటే తన ఆలోచన శారీరక జన్మ గురించే ఆలోచన ఉంది. ఆత్మీయమైన ఆలోచన తనకి రావటం లేదు. అందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. 3వ వచనాన్ని 5వ వచనాన్ని బైబిల్ పండితులు పక్కపక్కన పెట్టి చూస్తారు. ఎందుకనంటే ఈ 2 వచనాలు ఒకటే అని. కొత్తగా జన్మించాలి, లేకపోతే దేవుని రాజ్యమును చూడలేవు. 5వ వచనం ఉంది, నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించాలి, లేకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు. దేవుని రాజ్యాన్ని చూడటం అన్నా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అన్నా ఒకటే. కొత్తగా జన్మించడం అన్నా, నీటి మూలంగా జన్మించడం అన్నా, ఆత్మ మూలంగా జన్మించడం అన్నా కూడా ఒకటే.
మరి ఎందుకు విడిగా చెప్తున్నాడంటే అర్థం అవటం కోసమే. ఆ పాయింట్ నికోదేముకు అర్థం అవటం కోసం రకరకాల పదాలు వాడుతున్నాడు అంతే. నీటి మూలంగా అంటే కొంతమంది బాప్తిసం అనుకున్నారు, కానీ ఇక్కడ అసలు బాప్తిసం గురించి డిస్కషనే లేదు. ఇంకా కొంతమంది అబ్జర్వేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడో సువార్తలు చివరిలో కదా ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వండి అని ఒక ప్రతిపాదన చేసింది చివరిలో కదా. ఈయన ఇది సేవ ప్రారంభించిన తొలి దినాల్లో ఇది మనకు తెలుసు కదా. యోహాను సువార్తలో మొదటి అద్భుతం 2వ అధ్యాయంలో చేశాడు. ఆ తర్వాత కొన్ని సందర్భాలు జరిగాక 3వ అధ్యాయంలో ఈయన వచ్చాడు. పెద్ద ఎక్కువ కాలం అవ్వలేదు ఆయన పరిచయం ప్రారంభించి. ఇది చివరిలో కాబట్టి ఎక్కడో చివరి దినాల్లో యేసుక్రీస్తు వారు శిష్యులందరికీ స్వార్థ ప్రకటించండి, బూదిగంతాలకు వెళ్ళి విశ్వసించిన వారికి బాప్తిసం ఇవ్వండి అనే ఆ స్టేట్మెంట్ని ఇక్కడ తీసుకొచ్చి పడేయొద్దు అని అంటారు. కాబట్టి ఇది బాప్తిసం అనుకోవటానికి లేదు. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, మారు మనసు పొందిన తర్వాత కదా మనం బాప్తిసం తీసుకునేది. బాప్తిసం తీసుకుంటాం ద్వారా మనమేమి రక్షించబడట్లేదు కదా, రక్షించబడిన తర్వాత బాప్తిసం తీసుకుంటున్నాం. కాబట్టి ఈ రెండు కలపొద్దు. అలా చూసినప్పుడు బైబిల్లో రకరకాల ఏమంటాము థీమ్స్ మనకు కనపడినప్పుడు సాధారణంగా దీన్ని శుద్ధీకరణ కింద ఆలోచించారట. అంటే ప్యూరిఫికేషన్. నీళ్లు దేనికి పనికొస్తాయి? శుభ్రం చేయటం పనికొస్తాయి. క్లెన్సింగ్ అంటాం. దేవుడు మనల్ని శుద్ధి చేయటానికి ఆ అర్థం వచ్చేలాంటి పదం వాడాడు. ఎక్కడుంది అది? మనకు కొంచెం ఈజీగా అర్థమయ్యే పదం ఎక్కడుందంటే, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా చదువుతారా? తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. క్రియల మూలముగా కాక దేని బట్టి అంట? తన కనికరాన్ని బట్టే. అది ఆ స్నానం మనం అనుకునే బ్యాప్టిజం కాదు. అలంకారికంగా చెప్తున్నాడు దేవుడు, మీరు తిరిగి జన్మించినప్పుడు దేవుడు మిమ్మల్ని శుభ్రం చేసి చక్కగా స్నానం చేయించినట్టుగా నూతనంగా తయారు చేస్తున్నాడు. ఆ పునర్జన్మ దగ్గర మీకు ఫుట్ నోట్ ఏమైనా కనపడితే అది కూడా చూడండి. ఏమైనా ఉంటుంది అంటే, పూర్వం మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోకి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాడు. పునఃస్థితి స్థాపన అంటే ఫస్ట్ కండిషన్కి తీసుకువెళ్తాడు. అంటే ఆదాం పాపం వల్ల మనం ఎట్లాగైతే పాడైపోయామో, రక్షించబడిన తర్వాత పాపం చేయటానికి ముందున్న పతనం అవ్వటానికి ముందున్న స్థితికి మళ్ళీ బ్యాక్ తీసుకువెళ్తాడు, పూర్వస్థితికి తీసుకువెళ్తాడు. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది, రెన్యూవల్. నూతన పరుస్తాడు, కొత్తగా తయారు చేస్తాడు. ఆ పాతవన్నీ తీసేసి నిన్ను నూతన పరుస్తాడు. ఈ తిరిగి జన్మించడం అనేది నూతన పరచబడటం, లేకపోతే శుద్ధి చేయబడటం, కొత్తగా తయారవ్వటం. ఎవరి వల్ల సాధ్యమైందట? పునఃస్థితి స్థాపన సంబంధమైన అది సింపుల్ మాట. ఇది ఏంటి కొత్త జన్మ అంటే? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలిగచేయటం. అందుకు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్నాడు. ఇది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో చేసే కార్యం. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని నూతన పరుస్తాడు, ఆ వ్యక్తిని బాగు చేస్తాడు, ఆ వ్యక్తిని శుద్ధి చేస్తాడు, ఆ వ్యక్తికి నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఇది బైబిల్ అంతటా ఉన్న ఒక ఐడియా, మనందరికీ తెలుసు. పాపులర్ వచనం, ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. సృష్టి అంటే ఏంటి? మళ్ళీ నువ్వు ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్నావు అన్నమాట. పునర్జన్మ అనే మాటకి తిరిగి జన్మించటం అంటే స్పిరిచువల్గా అనే అర్థంలో మనం వాడుతున్నాం, శరీర సంబంధంగా మనం వాడట్లేదు. మన భారతదేశంలో
మళ్ళీ మళ్ళీ పుడతా ఉంటారు శారీరకంగా. ఈ జన్మలో ఒకలాగా, వచ్చే జన్మలో ఒకలాగా, ఆ జన్మలో ఒకలాగా ఒక సైకిల్ తిరుగుతూ ఉంటుంది. అవి అవి బైబిల్లో లేవు. దాని గురించి యోహాను మాట్లాడట్లేదు, దాని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడట్లేదు, దాని గురించి తీతు కూడా చెప్పట్లేదు, పౌలు భక్తుడు చెప్పట్లేదు. అయితే ఇక్కడ స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. సో నికోదేముకి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కొత్తగా జన్మించాలి, అది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది, పైనుండి కలుగుతుంది, దేవుడే ఆ పని చేస్తాడు. నువ్వు ఫిజికల్గా ఆలోచిస్తున్నావు నికోదేము, నేను చెప్పేది స్పిరిచువల్ బర్త్ గురించి. మనందరికీ తెలుసు, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు అన్నాము. స్పిరిచువల్గా మనం ఏమయ్యాము? చనిపోయి ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మనల్ని బ్రతికించారు. అది రీబర్త్ అంటే, న్యూ బర్త్ అంటే. సో కొత్తగా నీకు మళ్ళీ ప్రాణం పోసి నీ ఆత్మను బ్రతికిస్తున్నాడు. నీ ఆత్మను దేవుడు మళ్ళీ బ్రతికిస్తున్నాడు, జీవింపచేస్తున్నాడు. నికోదేముకి ధర్మశాస్త్ర ఉపదేశకుడు కాబట్టి, ధర్మశాస్త్రం బాగా తెలుసు కాబట్టి వీటి గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి. కానీ నికోదేముకి డౌట్స్ కలుగుతున్నాయట. అందుకని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు ఫిజికల్గా ఆలోచిస్తున్నావు నికోదేము, నేను స్పిరిచువల్గా చెప్తున్నాను. ఎక్కడుంది ఆ మాట? శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మైనై ఉన్నది. నువ్వు శారీరకంగా ఆలోచిస్తున్నావు, మళ్ళీ ఎలా పుడతారో తల్లి గర్భంలోకి వెళ్ళి అని. నేను ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా ఇది కలగాలి, ఆత్మ మూలముగా నువ్వు కొత్తగా జన్మించాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. కొంచెం ముందుకు వెళ్తున్నాను. కింద వచనంలో గాలి గురించి చెప్తున్నాడు. 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. గాలి గురించి ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాడు. గాలి మనకు కనపడదు, అది ఎక్కడ పుట్టింది, ఎటు నుంచి వస్తుంది, ఎటు పోతుంది, దాని ప్రయాణం మనకు తెలియదు, దాని డైరెక్షన్స్ మనకు తెలియదు. కానీ ఎంతో కొంత దాన్ని మనం అనుభవించవచ్చు. మనం దాన్ని స్పర్శిస్తాము, లేకపోతే దాని సెన్స్ మనకు తెలుస్తుంది. ఒకసారి గట్టిగా గాలి వీస్తే సౌండ్ కూడా మనకు వినపడుతుంది. కాబట్టి దేంతో పోల్చాడు ఈ గాలిని? జాగ్రత్త చూడండి, దేంతో పోల్చాడు? ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. తిరిగి జన్మించిన వ్యక్తి, క్రొత్తగా జన్మించిన వ్యక్తి కూడా ఇలాగే ఉంటాడు. నువ్వు ఎట్లా స్పిరిచువల్గా పుట్టావో అది పూర్తిగా ఈ లోకానికి అర్థం కాదు. కానీ నీ జీవితంలో కొన్ని మార్పులు కలిగితే అవి మాత్రం వాళ్ళు గుర్తుపడతారు. ఈ వ్యక్తిలో ఏదో మార్పు ఉంది అని. నీ ప్రవర్తనలో మార్పు, నీ జీవితంలో మార్పు వాళ్ళు చూస్తారు, నీ స్వభావంలో మార్పు వాళ్ళు చూస్తారు. ఒక న్యూ నేచర్ నువ్వు తెచ్చుకున్నావని వాళ్ళు చూస్తారు. కానీ అది ఎట్లా సాధ్యమైందో వాళ్ళకి చూడడానికి కుదరదు. కానీ ఒక మార్పు అయితే వాళ్ళు చూస్తారు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ కొత్త జన్మను గురించి యేసుక్రీస్తు వారు చెప్తూ గాలితో పోల్చాడు. ఇంకా నికోదేముకి డౌట్ ఉందట. 9వ వచనం అడుగుతున్నాడు, ఓకే ఫిజికల్ బర్త్ కాదన్నావు, స్పిరిచువల్ అని అన్నావు, అది జీవితంలో అర్థమైపోద్దని అన్నావు, ఓకే బాగానే ఉంది. కానీ ఈ సంగతులు ఎలాగూ సాధ్యములు? నిజంగా జరుగుద్దా? ఆత్మమూలంగా జన్మించాలి, పరిశుద్ధాత్మ ఈ కార్యం చేయాలి, పైనుండి పరలోకం నుంచి దేవుడే నీ హృదయంలో ఈ కార్యం చేస్తాడు, నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. జరుగుద్దా? ఇది ఎలా జరుగుద్ది? దేవుడు చేస్తాడా మనుషుల హృదయాల్లో, మనుషుల జీవితాల్లో? నిజంగా మనుషులు కొత్తగా తయారవుతారా? డౌట్ వచ్చింది నికోదేముకి. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఈ మాట, 10వ వచనం, యేసు ఇట్లనెను,
నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? అప్పుడు అడుగుతున్నాడు, ఇది కూడా నీకు తెలియదా? పాత నిబంధన క్షుణ్ణంగా తెలిసిన వాడివి, వీటి గురించి ఎంతో కొంత అవగాహన నీకు ఉండాలి. అంటే యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తి స్వభావం మారటం, హృదయం నూతనం అవ్వటం, జీవితంలో పరివర్తన కలగటం, ఒక వ్యక్తి తన జీవితాన్ని రూపాంతరపరచుకోవటం సాధ్యమా కాదా అంటే పాత నిబంధనలో కొన్ని మాటలు ఉన్నాయి. అవకాశం ఉంది, సాధ్యమవుతుంది. మనందరికీ తెలుసు ఫేమస్ వచనం, బహుశా ఇర్మియా గ్రంథం అనుకుంటా, తీయవసరం లేదు. ఏమన్నాడు? రాతి గుండెని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తాను, ఒక కొత్త నిబంధన నేను మీతో రాస్తాను. ఆ కొత్త నిబంధన, నూతన నిబంధన ప్రకారం మీ హృదయాల మీద నేను ధర్మశాస్త్రాన్ని రాస్తాను. అంటే ఏంటి? అమ్మో ఇవాళ ఆదివారం, వాళ్ళు చర్చికి వెళ్ళాలి, రూలు, అలా ఎవరు ఉండరు. ఆ రూల్ ఎక్కడ ఉంటుందట? పుస్తకంలో ఉండదట, హృదయంలో రాస్తారంటే ఆటోమేటిక్గా లేచి ఇవాళ వెళ్ళాలి కదా అని ఇష్టంగా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఒక మతాన్ని అవలంబించినట్టుగా రూలు పెట్టుకొని ఒక బరువు మోస్తున్నట్టుగా, ఒక పెద్ద గుదిబండని అనుభవిస్తున్నట్టుగా ఉండదు జీవితం. ఇష్టంగా దేవుని వెంబడిస్తారు, ఇష్టంగా దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, స్వభావ సిద్ధంగా దేవుణ్ణి ప్రేమించే ఒక హార్ట్ వచ్చేస్తుంది. అమ్మో దేవుడికి మాట వినకపోతే మళ్ళీ కొడతాడు, తిడతాడో, శిక్షిస్తాడో అనే భయం వాడికి ఉండదు. దేవుని మాట వినటాల్లో ప్రేమ కలిగిన హృదయంతో వెంబడించడం వచ్చేస్తుంది వాళ్ళకి, అది బై నేచర్ వచ్చేస్తుంది. పాత స్వభావం దేవుడి మాట వినటానికి కష్టం, కానీ నూతన స్వభావం దేవుడి మాట వినటంలో చాలా ఇష్టంగా అనిపిస్తుంది. నీ పూర్ణ హృదయంతో యెహోవాను సేవించాలి, సాధ్యమవుతుందా? నూతన హృదయం దేవుడిస్తే సాధ్యమవుతుంది. ఇర్మియా చెప్పిన మాటలు ఊరినే చెప్పాడా? సాధ్యమవుతాయా? సాధ్యమవుతాయి. మెత్తటి మాంసం హృదయం దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. హృదయం మీద ధర్మశాస్త్రం రాస్తాడా? ఆజ్ఞలు రాస్తాడా? స్వభావ సిద్ధంగా నీతిగా బ్రతకటానికి మనుషులు ఇష్టం చూపిస్తారా? చూపిస్తారు. పాత నిబంధనలు చాలా వచనాలు ఉన్నాయి అట్లాగా. నికోదేము, నీకు వీటి గురించి తెలియపోవటం ఏంటి? నీకు తెలియను, ఇశ్రాయేలు బోధకుడు కదా. ఎస్, గాడ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ న్యూ హార్ట్. ఈ సంగతులు ఎలా సాధ్యమవుతాయి? సాధ్యమవుతాయి. నూతన స్వభావాన్ని దేవుడిస్తాడు, నూతన హృదయాన్ని దేవుడిస్తాడు, నూతన ప్రవృత్తిని దేవుడు మనుషులకి ఇస్తాడు. ఇవి నీకు తెలియపోవటం ఏంటి? మేబీ నువ్వు నమ్మటానికి అంత సుముఖంగా లేవు అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. నేను ఇవి చెప్తేనే మీరు నమ్మట్లేదు, ఇంక వేరే విషయాలు ఏం నమ్ముతారు? మీరు అంగీకరించారు మా సాక్ష్యం అని అన్నాడు. నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను, మనకు సమయం చాలదు కాబట్టి. 13వ వచనం, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు, అనగా పరలోకములో ఉండు ఎవరు? మనుష్య కుమారుడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. నేను వెనక నుంచి వస్తున్నాను మనకి ఈజీగా అర్థం అవటం కోసం. ఇది సాధ్యమవుతుందా అంటే దేవుడికి సాధ్యమవుతుంది. ఎందుకంటే పాత నిబంధన అంతా అలా చెప్తుందని యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు. అయితే 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడూ లేడు. మనుషులు తమంతట తాము పరలోకానికి వెళ్ళలేరు. నా జీవితం బాగుంది, నా ప్రవర్తన బాగుంది, నేను నీతిగా ఉన్నానని తనకు తానుగా ఎవడు పరలోకానికి ఎక్కి వెళ్ళలేడు. ఎవరికి అది లేదు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉండగలిగే అర్హత ఒకే ఒక ఆయనకు ఉంది. ఎవరైనా అక్కడ ఏం రాసిందో చెప్పండి. అక్కడ చిన్న గేమ్, చిన్న పన్ వాడాడు. పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. కానీ పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఒక్కడే, పరలోకం నుండి దిగి వచ్చినవాడు. పైనుండి కింద దిగి వచ్చిన ఆయనే మళ్ళీ పైకి వెళ్ళి కూర్చోగలడు. ఇంకెవరికి అర్హత లేదు. ఎవరైనా మనుష్య కుమారుడు. ఇక్కడ సూచాయగా కొన్ని విషయాలు చెప్తున్నాడు.
మనిషి కుమారుడు, ఈ వచ్చిన ఎదురు పెట్టుకొని చెప్పండి, మనిషి కుమారుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. ఉందా మాట? పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండే మనిషి కుమారుడే. తన గురించి యేసుక్రీస్తు వారు బయలుపరుచుకుంటున్నాడు. నికోదేముతో చెప్తున్నాడు, నికోదేము, నువ్వు నన్ను మామూలు బోధకుడు అనుకుంటే నువ్వు పొరపడ్డావు. దేవుడు నన్ను పంపించాడు అన్నావు కదా, నిజమే అది. మనిషి కుమారుడని నేను చెప్పుకున్నప్పుడు భూ సంబంధంగా నువ్వు అనుకోవద్దు. మనిషి కుమారుడే, కానీ ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. నేను పరలోకంలో ఉన్నాను, పరలోకం నుండి కిందకు దిగొచ్చాను, మళ్ళీ నేను ఒకరోజు పరలోకానికి పైకి వెళ్తాను. మనుషులు తమకు తాముగా పరలోకానికి రాలేరు, కానీ ఒక్క మనిషి కుమారుడే ఆ పని చేయగలడు. ఇది ఎలా సాధ్యం? మనిషి కుమారుడు ద్వారా సాధ్యం. అంటే నా ద్వారా సాధ్యం. నేనే నీకు చెప్పుకోవసరం లేదు. ఎందుకు? మనిషి కుమారుడు అనే పదం ఎవరికి వాడబడింది? ఆయన అలాగే చెప్పుకున్నాడు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నేను అనే బదులు ఆయన ఏం వాడేవాడు? మనిషి కుమారుడు, మనిషి కుమారుడు అని వాడేవాడు. అదొక టైటిల్ లాగా వాడుకున్నాడు ఆయన. మనిషి కుమారుడు పరలోకంలో ఉన్నవాడు, ఆయన కిందకి దిగొచ్చాడు, మళ్ళీ ఆయన మాత్రమే పరలోకానికి ఎక్కిపోగలడు. అప్పుడు ఈ మాట అంటున్నాడు, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. చాలా ఇంపార్టెంట్ వచనం ఇది, చాలా ఇంపార్టెంట్ వచనం. ఎందుకనంటే ఒక పోలిక పోలుస్తున్నాడు. సంఖ్యాకాండంలో వీళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది. అరణ్యంలో వీళ్ళు యాత్ర చేసేటప్పుడు ఒకానొక స్థలంలో వీళ్ళకి పాముల బెడద ఎక్కువైపోయింది. ఆ పాము కాటికి మనుషులు చనిపోతూ ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడిగితే దేవుడు ఏమంటాడు? ఒక ఇత్తడి సర్పాన్ని, ఒక బొమ్మను తయారు చేసి ఒక పోల్, ఒక కర్రకు ఎత్తుగా ఉన్నదానికి తగిలిచ్చి బాగా హైట్లో నిలబెట్టి అందరికీ కనపడేలాగా దాన్ని నిలబెట్టి చూపించు అంటాడు. ఎవరికైతే పాము కరుస్తుందో గబగబా వచ్చి ఆ నిలబెట్టబడిన ఆ పోలుకున్న ఆ సర్పాన్ని చూడాలి, ఇత్తడి సర్పాన్ని చూడాలి. చూస్తే వాళ్ళు బ్రతుకుతారు. ఎట్లా జరుగుద్ది? బొమ్మను చూస్తే బతుకుతారా? ఏమో తెలియదు, కానీ బతికారు. సంఖ్యాకాండంలో మనం చదువుకున్న స్టోరీ అది. ఎలా జరుగుద్ది? జరుగుద్ది. దేవుడు చేయగలడు. ఆ దేవుడు చేసే పని. దేవుడు ఇలా చేయమన్నాడు, నేను విశ్వాసంతో ఆయన చెప్పినట్టు చేస్తే బ్రతుకుతాను అనే దానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. అలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నికోదేము, ఎలా సాధ్యం అంటున్నావు కదా? మనిషి కుమారుడు ద్వారా సాధ్యం. నికోదేము డౌట్లను అడుగుతున్నాడు. ఎలా కుదురుద్ది? మళ్ళీ పుట్టాలా? ముసలోడు మళ్ళీ వెనక్కి వెళ్తాడా? మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాడా? ఈ సంగతులు ఎలా సాధ్యం? రకరకాల నికోదేము అడుగుతూ ఉంటే చివరి ఒక తిరుగులేని ఒక రుజువు చెప్తున్నాడు. నికోదేము, నువ్వు గుర్తుపెట్టుకో, ఒకరోజు మనిషి కుమారుడు ఇత్తడి సర్పంలాగా ఒక పోల్ మీద ఎత్తబడే రోజు ఒకటి వస్తుంది. యోహానులో ఉంది, ఎత్తబడతాడు, మనిషి కుమారుడు ఎత్తబడతాడు. ఆ పదం ఆయన సిలువ వేయబట్టానికి పర్యాయ పదంగా వాడుకున్నాడు. ఎంత స్ట్రైట్గా చెప్తున్నాడో చూడండి, ఎంత క్లియర్గా ఉందో చూడండి. నికోదేము, వన్ డే యూ విల్ సీ మీ క్రూసిఫైడ్. ఒకరోజు మనిషి కుమారుడు సిలువ మీద వేలాడుతూ నువ్వు చూస్తావు. మనిషి కుమారుడు ఎత్తబడటం నువ్వు చూస్తావు. ఒక పోల్ మీద వేలాడుతూ నీకు కనపడతాడు. ఆ ఎత్తబడినప్పుడు అందరూ నా వైపు చూస్తారు, నేను వాళ్ళందరినీ ఆకర్షించుకుంటాను. నా యందు విశ్వాసముంచిన వారు, చదువుతారా 15వ వచనం? నా యందు విశ్వాసముంచిన వారు నశింపక
ఆయన ద్వారా నిత్య జీవం. ఎన్ని మాటలునే చూడండి. నాకు గబా చెప్పండి. VBS మోడ్లో ఉన్నారు కదా, మీకు మంచి ఫామ్లో ఉండుంటారు. అందుకే అంటున్నాను, మంచి ఫామ్లో ఉండుంటారు. మనిషి కుమారుడు ఎత్తబడిరాక ఏం జరుగుద్ది? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఏమవుద్ది? నిత్యజీవం పొందుతారు. దాని ముందు ఇంకో మాట ఎగరగొట్టేశారు. విశ్వాసం ఉంచితే ఏమవుద్ది? నశింపరు నిత్యజీవం పొందుతారు. ఇంకొక మాట ఉంది, నిత్యజీవం ఎలా పొందుతారు? ఆయన ద్వారా పొందుతారు. ఎవరి ద్వారా? మనిషి కుమారుడు ద్వారా. నేను తిరగేసి అడుగుతున్నాను, మనిషి కుమారులో విశ్వాసం ఉంచకపోతే ఏమవుద్ది? నశించిపోతారు. స్ట్రైట్గా ఉంది, అంతేక. నికోదేము గుర్తుపెట్టుకో, ఈ సంగతులు ఎలా సాధ్యమని అడుగుతున్నావు కదా. మనిషి కుమారుడు ద్వారా సాధ్యం. మనిషి కుమారుడు శిలువ మీద ఎత్తబడటం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఒకరోజు మనిషి కుమారుడు శిలువ మీద వేలాడుతాడు. ఆ రోజు ప్రపంచం అంతా నన్ను చూస్తారు. నా యందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్యజీవం పొందుతారు. నేను సమ్మరైజ్ చేస్తున్నాను. భలే విచిత్రంగా ఉంటుంది ఈ ప్యాసేజ్. కొత్తగా జన్మించడం అంటే ఏంటి చెప్పండి? కొత్తగా జన్మించడం అంటే ఏంటి? విశ్వాసం ఉంచటం. మనిషి కుమారుల్లో విశ్వాసం ఉంచటం. మనిషి కుమారులో విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు కొత్తగా జన్మిస్తావు, ఆత్మీయంగా జన్మిస్తావు, నశించవు, నిత్య జీవాన్ని పొందుతావు. ఎవరి ద్వారా? మనిషి కుమారుడు ద్వారా. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే, కొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే, సిలువ వేయబడిన మనిషి కుమారుడిలో విశ్వాసం ఉంచడం. అప్పుడు 16వ వచనం వస్తుంది. మనందరికీ తెలుసు, యోహాను 3:16 కంటతా వచ్చు, కానీ మనకు అర్థం కాదు. ఇదంతా చెప్పి ఇప్పుడు యోహాను అంటున్నాడు, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి పంపించేంతగా ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. ఈ మాట పైన ఉందా? విశ్వాసముంచు ప్రతివాడు 15వ వచనంలో ఉందా? ఉంది. నశింపక ఉందా? నిత్యజీవం పొందినట్లు ఉందా? 15వ వచనాన్నే మళ్ళీ చెప్తున్నాడు 16వ వచనంలో. ఎవరైతే యేసుక్రీస్తు వారిలో లేదా మనిషి కుమారులో దేవుడు పంపిన అద్వితీయ కుమారులో విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్యజీవం పొందాలని దేవుడు ఈ పద్ధతి పెట్టాడు. ఇది మనం మాట్లాడుకున్నాం. నేను కొంచెం క్లుప్తంగా ముగిస్తాను. ఇప్పుడు నికోదేము ఏం చేయాలి చెప్పండి? నికోదేముకి ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? నికోదేము, నువ్వు కొత్తగా జన్మించాలి, ఆత్మీయంగా నువ్వు జన్మించాలి, మనుష్య కుమారుల్లో నువ్వు విశ్వాసం ఉంచితే జరుగుద్ది. చూసారు, ఇవన్నీ ఇంటర్లింక్డ్ వచనాలు. పుడతాము, ఎలా పుడతాం? దేవుని పిల్లల్లాగా పుడతాం. స్పిరిచువల్ బర్త్. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ అది ఫిజికల్ బర్త్ కాదు కదా. మాంసం వల్ల, రక్త మాంసాల వల్ల, శరీరేచ్ఛల వల్ల వాళ్ళు పుట్టిన వాళ్ళు కాదు. దేవుని వలన పుట్టినవారు. అదే 3వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. ఈయనకి ఇప్పుడు పాపం రహస్యంగా కలుద్దామని రాత్రి వేళ వచ్చాడు. ఆయన ఏదో మరి ఎందుకు వచ్చాడో, మనం ఒకటి కలుపుకుందాం ఇక నుంచి అట్లా. మరి దేనికి వచ్చాడు? ఏ డీల్ కోసం వచ్చాడు? ఈయన పడినవ్వలేదు. నికోదేము, యూ మస్ట్ బి బోర్న్ అగైన్ అన్నాడు. ఎలా కుదురుద్ది అంటే వివరించి చెప్పాడు. చాలా ఓపెన్గా చెప్పింది ఏంటంటే, వన్ డే యూ విల్ సీ మీ ఆన్ ద క్రాస్, దెన్ యూ హ్యావ్ టు బిలీవ్ మీ చెప్పాడు. నేను మనసులో ఉండిపోయింది ఆ మాట. 2 వచనాలు చూపించి నేను క్లోజ్ చేస్తాను. ఒకటి 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం
50వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. అక్కడ ఒక ఇష్యూ అయిందట. యేసుక్రీస్తు వారి విషయంలో ఏదైనా కుట్ర పన్నుదామని, గొడవ చేద్దామని, ఏదన్నా తప్పుడు కేసు బనాయిద్దామని పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. దానికోసం వాళ్ళు ఒక ఇష్యూ డిస్కషన్ జరుగుతుంది. కొంతమంది వచ్చి ఆయన ఇలా అంట అని చెప్తాడు. మరి ఈ విషయం ఏదో చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఈయన కూడా అక్కడ ఉన్నాడు. ఆయన్ని తప్పుపట్టే బ్యాచ్లో నికోదేము కూడా ఉన్నాడు. కానీ నికోదేముకి మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే ఆయన అలాంటోడు కాదు. కాబట్టి ఊరికినే తన ధర్మశాస్త్రపు అనుభవాన్ని, జ్ఞానాన్ని అడ్డేసి యేసుక్రీస్తు వారి కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక వ్యక్తిని మీరు తీర్పు తెచ్చడానికి ముందు ఒక రుజువు, ఆధారం, ఒక న్యాయమైన ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా. అవేం లేకుండా మీరు ఎలా తీర్పు తెచ్చేస్తారు, ఎలా కేసు బనాయిస్తారు? అది న్యాయం కాదు కదా. మనం ధర్మశాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం కదా, తప్పలా చేయొద్దు అన్నాడు. అంటే వాళ్ళ కోపం వచ్చింది. చదవవసరం లేదు, దాని కింద వచ్చినాడు. నువ్వు కూడా ఆ ఊరేనా, గల్లియాకు చెందినవాడివేనా, ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నావు అని వాళ్ళు కొంచెం మెల్లగా ఈయన్ని రిటార్ట్ చేశారు. అంటే అక్కడ మనకేం కనిపిస్తుంది అంటే నికోదేము కొంచెం యేసుక్రీస్తు వారి వైపు పాజిటివ్గా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొక వచనం మనకు కనపడేది మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 19వ అధ్యాయం 39-40 వచనాలు. 19వ అధ్యాయం 39-40 వచనాలు. రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన ఆగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు, అయితే మనకు తెలుసు గెత్సేమనే వనంలో యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేయటానికి వచ్చినప్పుడే శిష్యులు మొత్తం జారుకున్నారు. మీరు చెప్పండి, సిలువ వేసే టైంలో సిలువ దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? యోహాను ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. మిగతా వాళ్ళందరూ జారుకున్నారంటే అర్థం ఏంటి? భయపడిపోయి పారిపోయారు. సమాధి దగ్గరికి ఎవరు వచ్చారు? ఎవరు రాలా. ఈ సిలువ మీద నుంచి దించిన ఈ మృతదేహాన్ని పాతిపెట్టడానికి ఎవరు వచ్చారు? ఎవరు రాలా. ఆ స్త్రీలు, కొంతమంది హెల్ప్ చేయడానికి వస్తే అరిమత యోసేపు అని ఆయన కొత్తగా సీన్లోకి వచ్చాడు. ధనవంతుడు, పలుకుబడి ఉన్నవాడు. ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోతే ఎట్లా, ఇప్పుడు కూడా మనం పని చేయకపోతే ఎట్లా అనుకున్నాడు. ఆ విశ్వాసాన్ని ఓపెన్గా బయట పెట్టేసుకుని వచ్చేసాడు, ఏదైతే అది అయిందని. శిష్యులే భయపడి పారిపోయిన టైంలో ప్రాణాలు తెగించి వచ్చిన వాళ్ళిద్దరు ఉన్నారంట అక్కడ. ఒక ఆయన అరిమతయి యోసేపు, 2 నికోదేము. ఆయనేమో వచ్చేసి నేను ఒకటి ఆల్రెడీ నా సమాధి తొలిపించుకున్నాను, అందులో పెట్టేయండి అన్నాడంట. ఎవరు వస్తారు నేను చూస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, డేరిగా వచ్చేసాడు. 2 ఆయన నికోదేము. ఈయన కూడా ప్రాణాలు తెగించి వచ్చేసాడు, ఏదైతే అది అయింది. ఆ సుగంధద్రవ్యాలు మరి చాలా ఖర్చు అవుతాయట. సుగంధద్రవ్యాలు మనకు తెలుసు. ఆ మగ్దలేని మరియా తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పోస్తేనే యూదా ఇస్కరియోతు అన్నాడు, సంవత్సరం సరిపడానికి వస్తుంది అమౌంట్ అన్నాడు. సంవత్సరానికి సరిపడా ఖరీదట జీవనాధారం. అంత ఖరీదైన సుగంధద్రవ్యం నేలపాలు చేస్తామన్నాడట. అటువంటి బోళ్ళని తీసుకొచ్చాడు ఆ దేహానికి చేయటానికి. ఇప్పుడు చూడండి, రాత్రి వేళ ఒకప్పుడు రహస్యంగా వచ్చిన నికోదేము ఆఖరికి ఎలా వచ్చాడంటే ప్రాణాలకు తెగించి వచ్చేసాడు. శిలువ మీద యేసుక్రీస్తు వారు వేలాడినప్పుడు బహుశా ఆ దృశ్యం చూశాడేమో. 3వ అధ్యాయంలో చెప్పిన సందర్భం మైండ్కి వచ్చేసిందేమో, ఇదే ఆయన చెప్పింది. ఎంత టైం ఉండుంటుంది? యేసుక్రీస్తు వారి పరిచయం ప్రారంభించిన 3వ అధ్యాయం అంటే ఎంతకాలం పరిచయం చేశారండి? 3.5 సంవత్సరాలు. ఒక 6 నెలలు, ఒక 1 year అటు ఇటు మార్జిన్ పెట్టుకుంటే నికోదేము కలిసింది యేసుక్రీస్తు వారు చనిపోయింది మధ్యలో 2.5 years అనుకోండి యావరేజ్గా.
పొంతిరి అనుకోండి. ఈ 3 సంవత్సరాలు తిరిగే లోపు నికోదేములో ఒక కన్విక్షన్, ఒక స్పష్టమైన ఆలోచన వచ్చేసింది. విశ్వాసం ఉన్న కొద్దీ బలపడింది. ఇంకా బోలెడైన బోధలు యేసుక్రీస్తు వారి గురించి వినుంటాడు. ఆయన బోధిస్తుంటే వినుంటాడు. ఆయన చేసే సూచక్రియలు చూసుంటాడు. ఉన్న కొద్దీ ఆయన విశ్వాసం బలపడుతూ వచ్చింది. ఈయన చనిపోయే టైంకి శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగిన శిష్యులు పరారైపోయారట. కానీ నికోదేము లాంటి వాళ్ళు వచ్చి తెగించొచ్చి నిలబడి ఆ కార్యక్రమాలు చూశారట. మీరు చెప్పండి, కొత్తగా జన్మించాడా, జన్మించలేదా? జన్మించాడు. ఏం జరిగిందో, ఎక్కడ జరిగిందో మనకు తెలియదు. కానీ అతని ప్రవర్తనలో ఆ మార్పును మనం చూస్తాం. రహస్యంగా కొంతమంది విశ్వాసం కలిగి ఉంటారు, కానీ అది ఎక్కువ కాలం చెల్లదు. ఏదో ఒక రోజు తెగించి బయటికి రావాల్సిందే. నికోదేము చెప్తున్నాడు, అది టైం వచ్చినప్పుడు నిలబడతారా, పారిపోతారా తేలిపోద్ది. కొన్ని చరిత్ర కథనాలు ఏమున్నాయంటే, ఈ సంఘటన తర్వాత సన్హెడ్రిన్ సభ వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టి నికోదేము విషయంలో ఒక చర్చ పెట్టారట. అసలు నువ్వేంటి మన పరువు తీసేసేలాగా ఆయన వెంబడించడం ఏంటి, వెళ్ళి ఆయనకి ఆ సుగంధద్రవ్యాలు కొనుక్కెళ్ళటం ఏంటి, ఆయన సమాధిని ఆయన దేహాన్ని పాతి పెట్టడం ఏంటి, నువ్వు యూదా మతం వైపు ఉన్నావా లేకపోతే యేసుక్రీస్తు మతం వైపు ఉన్నావా అని ఆయన మీద ఆ కేసు వాళ్ళు డిస్కస్ చేస్తే, ఈయన తెగించి తన విశ్వాసాన్ని ప్రకటించి ఆ సన్హెడ్రిన్ సభకు రాజీనామా చేసి బయటకు వచ్చేసాడని, తర్వాత సువార్త ప్రకటిస్తూ జీవితకాలం అంతా ఆ ప్రాంతాల్లో పర్యటించి పరిచర్య చేశాడని కథనాలు, చరిత్ర కథనాలు చెప్తున్నాయి. బైబిల్లో లేదు అది, బట్ చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో మనం ముగించుకుందాం. కొత్తగా జన్మించడం అనేది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి హృదయంలో చేసే కార్యం. దానికి మనం ఏం చేయవసరం లేదు. విశ్వాసం ఉంచితే, ఎవరిలో? యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచితే హృదయంలో దేవుడు ఆ కార్యం చేస్తాడు. అది ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. కానీ జరిగిన తర్వాత నిజంగా నువ్వు కొత్తగా జన్మించావా, మారావా, పరివర్తన కలిగిందా అనేది మాత్రం ప్రస్ఫుటంగా జీవితంలో కనపడుతుంది. కనపడలేదంటే అర్థం తిరిగి జన్మించలేదు అని అర్థం. క్రియల్లో కనపడాలి. క్రియల్లో కనపడలేదంటే నువ్వు తిరిగి జన్మించావా లేదా ప్రశ్నార్థం. చాలామంది ఏమంటారంటే, మాకు లోపల మనసులో విశ్వాసం ఉంది, బయటికి చెప్పమని. కుదరదు అది. ఏదో టైంలో అది బయటకు రావాలి, వస్తుంది. ఎప్పటికీ బయటికి రాలేదంటే లోపల లేదని అర్థం. సందర్భం వచ్చినప్పుడు, కొన్ని సిట్యువేషన్స్ వచ్చినప్పుడు కొంతమంది విషయాల్లో దేవుడు ఆ విశ్వాసాన్ని బహిర్గతంగా మాట్లాడుకునే అవకాశం ఇస్తాడు. వాళ్ళు దాన్ని వాడుకుంటారు. దానికేం దాపరికాలు ఉండవు, దానికేం మొహమాటాలు ఉండవు. నికోదేముకి కొంచెం ట్రావెల్ జరిగింది, ప్రయాణించాడు కొన్ని సంవత్సరాలు. ఒక టైం వచ్చేటప్పటికి ఇక దాన్ని నిలబడిపోయాడు. నిలబడమని ఎవరు చెప్పవసరం లేదు. దేవుడి కొరకు సిగ్గుపడమాక, విశ్వాసాన్ని బయటపెట్టు, దాచుకోమాక ఎవరు చెప్పవసరం లేదు. దాచుకోకుండా ఉండలేరు, చెప్పకుండా ఉండలేరు, బయటపడకుండా ఉండలేరు. అది దాచుకుంటే దాగేది కాదు. తిరిగి జన్మించిన వ్యక్తి తన క్రియల్లో దాన్ని చూపిస్తాడు. ఇది మనం చేయకూడదండి, ఇలా మనం అనకూడదండి, తప్పండి. తన ప్రవర్తనలో ఆ మార్పు కనపడిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇట్లా మారుతున్నావేంటి అంటే, అది ఆటోమేటిక్గా ఆ మార్పు నాలో వచ్చేసింది. ఎందుకంటే నేను కొత్తగా జన్మించాను, ఆ కార్యం పరిశుద్ధాత్మ నాలో చేశాడు. కొత్తగా జన్మించడం అనేది ఏదో ఒక మిస్టిక్ పదం కాదు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచటం ద్వారా నూతన స్వభావాన్ని తెచ్చుకోవటం. దేవుడు వాళ్ళ హృదయంలో కార్యం చేస్తాడు. వాళ్ళ జీవితంలో క్రియల్లో ఆ పరివర్తన కనపడుతుంది. ఆ సాక్ష్యం వాళ్ళు ఏదో రోజు బయటికి నిలబడి చెప్తారు. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించును గాక. తల్లోంచి ప్రార్థన చేసుకుందాం.